అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మారుతీరావు అక్క ఉంది మనతో మాట్లాడడానికి. మారుతీరావు అక్క ఉంది. చెప్పండి, మొత్తం కూడా మారుతీరావు చనిపోవడం జరిగింది. ఇప్పుడు శ్రవణ్ కూడా జైలుకు వెళ్ళారు. జైలు నుంచి బెయిల్పై రావడం జరిగింది. మొత్తం ఏంది శ్రవణ్ కుటుంబ పరిస్థితి ఏంది, ఏమనుకుంటున్నారు? వాళ్ళ కుటుంబం మొత్తం పాడైపోయిందండి. పిల్లలు పెళ్ళిడికి వచ్చిండ్రు, ఏమి జరగకుండా వాళ్ళకు అసలు చదువులు ఆగిపోతున్నాయి, పెళ్ళిళ్ళకి ఆగిపోతున్నాయి. వాళ్ళదంతా పాడైపోయింది. అసలుకి అనుకోలేము, కానీ అనుకుంటే మాకు బాధ అవుతుంటుంది. వాళ్ళని తలుసుకుంటే మాకు బాధ అవుతుంటుంది. అసలుకి ఎందుకు ఇట్లా చేసిండు వాడు పోయినోడు బాగానే ఉన్నాడు, ఉన్నోడిని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎందుకని బాధ అవుతుంది. ఇప్పుడు అమృత కూడా మంచినే ఉంటుంది, తల్లితో కలిసి ఉంటుంది, అంత అన్ని విధాలా బాగానే ఉంటుంది. శ్రవణ్ పిల్లల పరిస్థితి ఏంది, శ్రవణ్ పరిస్థితి ఏంది? అదే మా బాధ. శ్రవణ పరిస్థితి ఏంది, శ్రవణ పిల్లల పరిస్థితి ఏంది అని. వాళ్ళు బాగానే ఉన్నారు, తల్లి పిల్ల మంచిగానే ఉన్నారు, ఒక దగ్గరే ఉంటున్నారు. మీరు మేనత్తగా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అమృతను చూసిండ్రు. ఆమె చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది, మళ్ళీ తర్వాత మొత్తం బాబాయే చేశారు, బాబాయ్ అని బాబాయ్ మీద ఎందుకు అంతగా? అది ఎందుకు వచ్చిందో తెలియదు మాకు ఇంతవరకు. అది ఎందుకు వచ్చిందో తెలియదు. మంచిగా ఉండేది. మా పిల్లలు వాళ్ళ పిల్లలని లేదు, మా పిల్లలు కూడా మంచిగా చూసుకునేది వాళ్ళు. మా తమ్ముళ్ళు మా పిల్లల్ని కూడా మంచిగా చూసుకునేది. అసలు మా నాన్న అంత పట్టించుకోలేదు. మా తమ్ముళ్ళే మా పిల్లల్ని చూసుకున్నా, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నా, ఇప్పుడు ఇంకో తమ్ముడు పిల్లల్ని చూసుకున్నా వీళ్ళే చూసుకున్నారు. వీళ్ళ అన్నదమ్ములు ఎలా ఉండేది? మారుతీరావు శ్రవణ్ ఎలా ఉండేది? మంచిగా ఉండేది. అది జరిగినంత వరకు. అంతకు ముందు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ అంతవరకు మంచిగా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా వస్తుందని కూడా మాకు తెలియదు. ఎవరన్నా చెప్తే కూడా నమ్మరు. ఇప్పుడు అట్లా ఎట్లా అయినరు అట్లా అని వాళ్ళు. ఒక తమ్ముడేమైనా జైలుకు వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. ఈయన ఇన్ని రోజులు జైల్లో ఉండి ఈయన బెయిల్పై వచ్చినటువంటి పరిస్థితి. ఇలా కూతురు పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వారు మొత్తం కూడా బయటనేమంతా కూడా అమృత అంటే మొత్తం ఆమె చెప్పే విషయాలే చాలా వరకు జనం నమ్మారు. మీరేం చెప్పదలుచుకున్నారు? అమృత గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అమృత గురించి నేనేం చెప్పలేనండి. మీరు మాట్లాడారా ఎప్పుడైనా? అమృత గురించి మాట్లాడలేదా? లేదు, ఈ విషయంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. మా మరదల దగ్గరికే పోయినా ఒకసారి, అంతే, మామూలుగా అంతే, ఇంకా వేరే ఏం మాట్లాడలేదు. అసలు ఎక్కువ కాలం మేము అంతా కూడా వీరంతా ఉమ్మడి కుటుంబం, మొత్తం కూడా మీ కుటుంబం అంతా కలిసే ఉండేది మొదటి నుంచి కూడా? మొదటి నుంచి ఇట్లానే ఉండేది. మా అమ్మ అందరినీ అట్లనే చూసుకునేది. అట్లనే వాళ్ళు కూడా మా అమ్మ పెంపకం అట్లనే చూసుకుంటారు మమ్మల్ని కూడా. వాళ్ళు మా అమ్మ ఎట్లా చూసుకుందో మా తమ్ముడు కూడా అట్లనే చూసుకుంటారు మమ్మల్ని. తమ్ముడు ఇప్పుడు జైలు నుంచి వచ్చాడని చూడడానికి వచ్చారు? అవును, ఇందానికి పోయింది మా అమ్మాయి అల్లుడు. చూస్తున్నాం కదా, మొత్తం ఆమె కళ్ళల్లో కనపడుతూనే ఉంది. మొత్తం మీద ఇద్దరు సోదరులు ఎవరైతే ఉన్నారో, మారుతీరావు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను చనిపోవడం, మళ్ళీ రెండో తమ్ముడు శ్రవణ్ అతను కూడా ఇన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్పై రావడంతో కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అన్నదమ్ములు కానీ మొత్తం కుటుంబం అంతా ఒక ఉమ్మడిగా మంచిగా కలిసి ఉండేది. కానీ మొత్తం ఒకరు చేసినటువంటి తప్పిదానికి మొత్తం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నంగా అయిందని కూడా మారుతీరావు అక్క చెప్తుంది.